హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన స్పెషల్ కస్టర్డ్ విత్ ఫ్రూట్స్. చాలామంది చాలా రకాలుగా అడుగుతుంటారండి కస్టర్డ్ పౌడర్తో ఏమైనా రెసిపీస్ చేయమని. అందుకే ఇవాళ నేను చేసేసాను. చాలా ఎమ్మీగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టంగా తినే రీతిలో చేశానండి. చాలామంది పిల్లలు ఫ్రూట్స్ తినని చెప్పి మారం చేస్తుంటారు. అలాంటి పిల్లలకి అలానే పెద్దవాళ్ళకి ఒక్కసారి ఈ కస్టర్డ్ని రుచి చూపిస్తే జన్మలో ఎప్పుడూ మర్చిపోలేరండి. అంత బాగుంటుంది. ఇది నా గ్యారెంటీ. దీంట్లో అన్నీ మనకి అందుబాటులో ఉండే వస్తువులతోనే చేశానండి. ప్రతిదీ కూడా ఏది ఎక్కడ దొరుకుతుంది అనేది క్లియర్గా చెప్పున్నాను. ఇక చూసేసుకొని నీట్గా చేసేసుకోండి. ముందుగా ఒక గిన్నెలో 1/2 లీటర్ చిక్కటి పాలు వేసుకోండి. ఇది 15 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి మనం. పాలు మరిగేలోపు నెక్స్ట్ అయితే మనం కస్టర్డ్ పౌడర్ని మిల్క్లో మిక్స్ చేసుకుందామండి. దానికోసం నేను కొలత చూపించడానికి ఇక్కడ స్పూన్స్ చూపిస్తున్నాను కదా, దీంట్లో 1 TBSP అని చూసారా, ఇది 1 టేబుల్ స్పూన్ అనమాట. ఈ స్పూన్ సెట్ నేను డీమార్ట్లో తీసుకున్నాను, 69 రూపీస్ పడింది. ఎగ్జాక్ట్ కొలత కావాలంటే సేమ్ మీరు కూడా తీసేసుకోండి. 1 TBSP అని ఉంది కదా, దీంతో మనం ఒక 2 స్పూన్స్ అయితే వేసుకోవాలి కస్టర్డ్ పౌడర్. ఇలాంటి ఒక పెద్ద గ్లాస్ తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకోండి. దీంతో పాటుగా కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి మనం. ఈ విధంగా వెనిలా ఎసెన్స్ బాటిల్ మీకు బయట షాప్స్లో దొరుకుతుంది. నేనైతే డిమార్ట్లో తీసుకున్నానండి. ఇది 15 రూపీస్ పడింది మనకైతే. సేమ్ బాటిల్ మూతతో 1/4 వరకు తీసుకోండి. ఎక్కువ వేసారంటే బాగుండదు, కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 100 ml ఆఫ్ మిల్క్, చిక్కటి పాలు వేసుకుంటున్నాను నేను. ఇది వేసుకొని బాగా కలుపుకోవాలండి మనం. ఇలా పాలు వేసుకున్న తర్వాత ఎగ్ని ఎలా అయితే బీట్ చేస్తామో సేమ్ అలాగే ఈ కస్టర్డ్ని కూడా అలాగే బీట్ చేసుకొని గడ్డలు లేకుండా చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా మనకి గడ్డలు అనేది ఉండకూడదు. చూస్తున్నారు కదా, ఇలా బీట్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నానండి, చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ కూడా గడ్డలు లేవు, ఈ విధంగా ఉండాలన్నమాట. మొత్తం ఎక్కడ చూసినా కానీ మనకు మొత్తం ఈ విధంగా మిక్స్ అయిపోయి ఉండాలి పౌడర్ మొత్తం. ఈలోపు మన పాలు అయితే బాయిల్ అవుతూ ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఏ విధంగా పొంగు అయితే రావాలి. బాగా ఒకసారి పైదాకా పొంగు వచ్చిన తర్వాత అప్పుడు మనం ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్ని అయితే వేసుకుంటాం. ఇలా పాలు పొంగు వచ్చేసింది కదా, ఇప్పుడు వేసుకోవాలి మనం. ఆటోమేటిక్గా పాలు అయితే కిందకి వెళ్ళిపోతాయి. ఇలా కస్టర్డ్ మిక్స్చర్ వేసుకున్న తర్వాత మనం బాగా కలిపేసుకోవాలండి, లేదంటే గడ్డలు కట్టేస్తుంది. ఆపకుండా కలుపుతూనే ఉండాలి. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఆటోమేటిక్గా పాలు అయితే బాగా చిక్కగా అయిపోతాయండి. సో ఇలా గడ్డలు ఉండకుండా బాగా నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఎక్కడా కూడా మిక్స్ చేయడం ఆపకూడదు. ఆపారంటే ఉండలు కట్టేస్తుంది, బాగుండదు. ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 5 to 10 మినిట్స్ వరకు అయితే మనం ఈ విధంగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేయాలి. ఇలా బాగా మరుగుతున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చిన్న పొంగు వస్తుందండి ఈ విధంగా. అప్పుడు మనం 100 grams ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి ఇందులో. వేసిన తర్వాత కూడా బాగా కలుపుతూనే ఉండాలి, ఎక్కడ కూడా ఆపకూడదు. ఆపారంటే కింద అడుగంటేస్తుంది, తర్వాత బాగుండదు. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత కూడా ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. లేదంటే కింద అడుగంటిపోయి మాడు వాసన వస్తుంది, తినేటప్పుడు బాగుండదు. ఇలా షుగర్ వేసుకున్న 2-3 మినిట్స్కి మన షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి మన కస్టర్డ్ అండ్ పాలతో బాగా మిక్స్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి, థిక్గా ఉండాలి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపేసుకొని చల్లారి చేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక వేరే బౌల్లో తీసుకొని చల్లార్చిన తర్వాత ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇలా మీ ఫ్రిడ్జ్లో టెంపరేచర్ సెట్ చేసుకునే ఆప్షన్ ఉంటే -21 degrees దగ్గర 4 hours వరకు పెట్టుకోండి. అప్పుడు మన మిశ్రమం మొత్తం గట్టిగా అయిపోయి ఫ్రీజ్ అయిపోతుంది. ఇలా మీ దగ్గర ఆప్షన్ లేకపోతే ఫ్రీజర్లో పెట్టి ఒక 6 to 8 hours వరకు ఫ్రీజ్ చేయండి. అప్పుడైతే బాగా గడ్డగట్టేస్తుంది. 4 hours తర్వాత ఫ్రిడ్జ్లోంచి బయటకు తీస్తే మన కస్టర్డ్ అనేది ఇలా తయారవుతుందండి. చూస్తున్నారు కదా, దీంట్లో కొంచెంగా గడ్డలు కనిపిస్తాయి. మీరు ఎంత బాగా కలిపి చేసినా కూడా కొంచెం గడ్డలు కనిపిస్తాయి. సో అందువల్ల ఇవి మొత్తం పోయి మనకి మొత్తం ఒకటే కన్సిస్టెన్సీ ఉండాలంటే ఒక్కసారి మిక్సీలో వేసి కొట్టేసామంటే నీట్గా వచ్చేస్తుంది. సో మనం మిక్సీ వేసుకుందాం ఇప్పుడు. ఒకే ఒక్కసారి చాలండి, ఎక్కువ కూడా అవసరం లేదు. స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది, మొత్తం ఒకటేలాగా ఉంటుంది. మిక్సీ పట్టేసామండి, ఎలా ఉందో చూద్దాం. ఆహాహాహా,
ఆ స్మెల్కి ఇప్పుడే తినాలనిపిస్తుంది. మీకు కావాలనుకుంటే ఇలాగే తీసుకోవచ్చు, ఫ్రూట్స్ మిక్స్ చేసుకోకుండా. నేనైతే ఫ్రూట్స్ మిక్స్ చేసుకొని తీసుకుంటానండి. ఇలా కూడా తీసేసుకోవచ్చు, ఐస్ క్రీమ్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. జ్యూస్ లాగా కూడా తాగేసుకోవచ్చు మీరు. నేను ఇక్కడ 6 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకున్నానండి. మీ అవైలబిలిటీని బట్టి మీరు ఎన్ని రకాలైన తీసుకోవచ్చు, మీకు నచ్చింది తీసుకోవచ్చు. తీపిగా ఉన్నవి వేసుకుంటే బాగుంటుంది, పుల్ల జాతికి చెందినవి వేసుకుంటే అసలు బాగోదు. సో నాకైతే ఇష్టం కాబట్టి కొన్ని వేసుకున్నాను నేను. ఏవేవి అనేది చెప్తున్నాను చూడండి. బనానా, ఆరెంజ్, కివీ, యాపిల్, మ్యాంగో, పోమోగ్రనేట్ అంటే దానిమ్మ. సో ఇవన్నీ వేసుకున్నానండి నేను. ఇవన్నీ వేసుకొని మన కస్టర్డ్లో కలిపేసుకొని తినేయడమే ఇంకా. అదండి సంగతి. ఈ విధంగా అన్ని ఫ్రూట్స్ కలిపేసుకొని ఎంచక్కా అందరితో కలిసి తింటూ ఉంటే ఆహా, ఆ రుచి మాత్రం చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పానని కాదు, మీ పిల్లలైతే ఎప్పుడు కూడా ఫ్రూట్స్ తినను అని చెప్పరు, అంత బాగా ఉంటుంది. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసేయండి. బాయ్ బాయ్.